వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నది. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయుల, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థలమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించినప్పుడు దిగు వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొక్కకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుతున్న హింసను చూసి కాగా రమ్ము, నన్ను మరో యొక్కకు చాలు ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. దయగల ప్రభువ, కృపగల నాయన, మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువ. ఆత్మ ప్రభువారు మీ వందనాలు, స్తోత్రాలు. రక్షక మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య నా దేవ నా తండ్రి, మీకే స్తుతులు, వందనాలు అయ్యా, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, నీ దివ్య వాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడండి. ఈ యొక్క మైక్ శబ్దం ఎంత దూరం వినిపిస్తుందో అందుకు మించిన దూరం నీ దివ్య వాక్యం బయలు వెళ్ళి అందరినీ దర్శించి స్పర్శించి నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించిన ఆయన. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యం చేయండి నాయన. నీ దీనురాళ్ళు మరుగుపరిచి మాట్లాడండి. నీ సత్యవాక్యమును సరిగా విభజించే నీ పరలోక జ్ఞానముతో నింపు నాయన. గ్రహింపు దయచేతండి నాయన. ప్రతి చెవి తెరవబడును గాక, ప్రతి హృదయం తెరవబడును గాక, ప్రతి మనోనేత్రం వెలిగించబడును గాక, నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగును గాక. ఆత్మ ప్రభు వారు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజా రక్షక మీకే స్తుతులు, వందనాలు అయ్యా, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజా రక్షక మీకే స్తుతులు, వందనాలు అయ్యా, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి గత వారం నుంచి దేవుని యొక్క ప్రణాళికలో ఆయన యొక్క ఉద్దేశంలో ఉన్న వారి గురించి మాట్లాడుతూ ఉన్నాను. గత ఆదివారం ఎవరి గురించి వచ్చింది? మనకి అబ్రహాము, శారా గురించి వచ్చింది. అయితే శుక్రవారం ఎవరి గురించి వచ్చింది? యోసేపు గురించి వచ్చింది. ఈరోజు అయితే మోషే గారి గురించి మరి విందామండి. ఇక్కడ ఆయన ఒక మందను మేపుతున్నాడు. ఆ మందని మేపుతూ ఆయన చాలా బాధపడుతున్నాడండి. ఏమని బాధపడుతున్నాడు అంటే, ప్రభువా మరి నా పట్ల నీ చిత్తం ఉందంట కదా, నా తల్లి గర్భంలో నువ్వు వేసుకున్నావంట కదా, మరి మరి నా పట్ల నీ చిత్తము అసలు జరుగుతుందా జరగదా, నీ ఉద్దేశం సఫలపరుస్తావా లేదా, అసలు నీ చిత్తంలో నేను ఉన్నానా లేదా, అసలు ఏంటయ్యా నా పరిస్థితి, మరి నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి, నాకు జరుగుతున్నది ఏంటి అని దినము కూడా తన హృదయంలో చాలా బాధపడుతున్నాడు అన్నమాట అండి. చూడండి ఇది ఎలా ఉంటుంది అంటే, అతనికి ఇవ్వబడిన వాగ్దానం చాలా గొప్పదండి. అతనికి ఇవ్వబడిన వాగ్దానమైనా లేకపోతే అతని పట్ల ప్రణాళిక అయినా అంతా కాదన్నమాట అండి. ఆయన చాలా గొప్ప పని దేవుడు అతనికి ఇవ్వాలనుకున్నాడు అన్నమాట. దేవుని యొక్క ఉద్దేశం అతని పట్ల ఉంది, ఆయన చిత్తం అతని పట్ల ఉందండి. కానీ జరుగుతున్నది చూస్తుంటే అసలు ఏమీ అర్థం కావట్లేదు అన్నమాట. అసలు నిజంగా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడా, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తాడా, ఏంటి నా పట్ల నాకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, నా ఎన్నిక ఏంటి, నా ఏర్పాటు ఏంటి, నాకు జరిగింది ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, అసలు ఏం జరగబోతుంది, ఇక నా లైఫ్ ఇంతేనేమో, ఇంకా నాకు దేవుడిచ్చినవన్నీ కూడా విరమించుకున్నాడేమో దేవుడు, ఇంకా నా జీవితంలో ఇంకా అవి జరగవేమో అని దినము కూడా అతను ఎక్కడ ఒకవేళ తప్పు చేశానా, ఏ విషయంలోనైనా దేవుడికి నేను లోబడకుండా ఉన్నానా, దేవునికి విధేయత చూపించకుండా ఉన్నానా అని అతని హృదయంలో పశ్చాత్తాపంతో, ఒక వేదనతో, ఒక బాధతో అతను ఏం చేస్తున్నాడంటే
ప్రతిరోజు కూడా అతని మామయ్య అయిన మందను మేపుతున్నాడు. తంద కాదండి, ఆ మంద తన మామ మందది. ఆ రీతిగా తన హృదయం నిండా గొప్ప దుఃఖంతో అతను వెళ్తున్నాడు ఆ మందను మేపడానికి. మేపుతున్నాడు కానీ ఏ సంతోషము లేదు, ఏ ఆనందము లేదండి. ఎందుకంటే అతని పట్ల దేవుని ప్రణాళిక వేరు, దేవుని ఉద్దేశం వేరు, అతను చేస్తున్న పని వేరు. ఆ పనికి అతనికి ఏర్పాటు చేయబడిన పనికి అసలు సంబంధమే లేదు, అక్కడ అసలు సంబంధం లేనే లేదండి. అయితే మరి ఎన్నో మాటలు అతను విన్నాడు కానీ తల్లి ఉపదేశాన్ని విన్నాడు. అదే రీతిగా మరి అవన్నీ కూడా తన హృదయంలో భద్రం చేసుకున్నాడు. వాటి ప్రకారంగా తనని ఏ పనికి దేవుడు ఎన్నుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడో ఆ పని ఏమాత్రం అతని జీవితంలో అతను చూడలేకపోతున్నాడు. ఏది కూడా అతని జీవితంలో అది ఇంకా జరగటం లేదండి. అసలు జరుగుద్దా లేదా ఏమీ అర్థం కావట్లేదు. ప్రతిరోజు మందని తోలికెళ్తున్నాడు, ఆ కొండల్లో మేపుతున్నాడు, కానీ చాలా సంతోషమేమీ అతని హృదయంలో లేదు, ఆనందమేమీ అతని హృదయంలో లేదు. చాలా దుఃఖంతో, వేదనతో అతను తోలుకెళ్తున్నాడు, తోలుకొస్తున్నాడు, మేపుతున్నాడు. కానీ అతని హృదయంలో అతను ఏ పనికి నియమించబడ్డాడో ఆ పని అతనికి జరగటం లేదండి. ఇది అక్కడ జరుగుతున్న విషయం. మీకంతా మొత్తం టూకీగా చెప్పేశాను నేను ఇక్కడ. అయితే ఇతన్ని దేవుడు ఎన్నుకున్న పని వేరు, దేవుడు ఇతన్ని ఏర్పాటు చేసుకున్న పని వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు. మీకు చాలాసార్లు చెప్పాను నేను. ఏదైనా ఒక పని నిమిత్తం మనల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక ప్రాసెస్ గుండా దేవుడు నడిపిస్తాడు అని మీకు చాలాసార్లు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. అలాగే ఇతని జీవితంలో కూడా దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడో ఆ యొక్క పని నిమిత్తము అతను పుట్టినది మొదలుకొని చావుతో పోరాటం చేస్తున్నాడు. అతను దేంతోని? చావుతో పోరాడి గెలిచారండి అంటారు చాలామంది. అదే రీతిగా చావుతో పోరాడి గెలిచాడండి. ఎలాగూ అంటే చూడండి, యోసేపు గురించి మీకు చెప్పాను నేను మొన్న శుక్రవారం నాడు. ఆ యోసేపు కాలంలో సమృద్ధైన ఆహారము అతను అందరికీ కూడా దేశ విదేశాలకి అతను అందించాడండి. ఆ తర్వాత చాలా కాలము జరిగిపోయింది. యోసేపు చచ్చిపోయాడు. ఐగుప్తీయులు కాదు, ఇశ్రాయేలీలు వారి మధ్య పెరిగిపోయారండి. దినాభివృద్ధి చెందేస్తున్నారన్నమాట అండి. వాళ్ళు ఎంత విస్తరించేస్తున్నారంటేనంట ఈ అన్యుల కంటే ఎక్కువైపోయారట వీళ్ళు. ఏ దేశంలోకి వీళ్ళు వెళ్ళారో, ఆహారం కొరకు వెళ్ళారో అదే దేశంలో వాళ్ళు ఏమైపోయారు? విస్తరించేశారు. అక్కడ ఉన్న ఐగుప్తీయుల కంటే పరాయి దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు ఏమైపోయారు? విస్తరించేశారు. నానాటికి అభివృద్ధి చెందేస్తున్నారండి. చెందేస్తుంటే ఐగుప్తీయులకు ఒక ఆలోచన వచ్చిందంట. ఏం ఆలోచన అంటే, ఎప్పుడైతే దేవుని బిడ్డలు విస్తరిస్తున్నారో సాతానికి ఒక ఆలోచన వస్తుందండి. ఆ ఆలోచనను అమలు జరుపుతుంది అన్నమాట. సాతానుడు ఎలా జరుపుతాడు అండి అని మీరు అడగవచ్చు. సాతానుడు మనుషుల్లోనే ప్రవేశిస్తాడు, ఎక్కడికో వెళ్ళాడు. ఎవరిలో ప్రవేశిస్తాడో? మనుషుల్లో ప్రవేశిస్తాడు. ఇప్పుడు ఎక్కడ ప్రవేశించాడు అంటే రాజులో, అక్కడున్న ప్రజల్లో ప్రవేశించాడు. ఎలాగంటే రాజు ఏదైనా చెయ్యొచ్చు, రాజు చెప్పిందే శాసనం అక్కడ. అందుకని ఆ రాజుకి ఏమని చెప్పారు అంటే, వీళ్ళు బానిసలుగా వచ్చారు, కానీ వీళ్ళు ఏమైపోతున్నారు? నానాటికి విస్తరించేస్తున్నారు, అభివృద్ధి చెందేస్తున్నారు. గనక వీళ్ళని ఏం చెయ్యాలంటే నిర్మూలన చేసేయాలి. ఏం చెయ్యాలి? అందరినే కాదు, మగ పిల్లల్ని. ఎవరిని? ఆడపిల్లలు యుద్ధాలు చేయరు, మగపిల్లలు యుద్ధాలు చేస్తారు. కనుక మగపిల్లల్ని చంపేయాలి. ఎక్కడ? ఉరింట్లోనే. ఆడపిల్ల అయితే బ్రతకాలి, మగపిల్లోడైతే చచ్చిపోవాలి. ఈ రూలు మనకి కూడా వచ్చింది ఒకప్పుడు. ఎలాగా? అమ్మో, ఆడపిల్ల అయితే మాకొద్దు, మగపిల్లోడైతే మాకు కావాలి అని
తల్లులు ఆడపిల్లలంటే భయపడిపోయి అబార్షన్ చేయించుకునేవారు ఒక కాలంలో. మీకు తెలిసే ఉండుండొచ్చు, వినే ఉండుండొచ్చు. ఆడపిల్లొద్దు బాబోయ్, ఆడపిల్లొద్దు, ఆడపిల్ల పుడితే కట్నాలు ఇవ్వాలి వాళ్ళకి, ఆడపిల్ల పుడితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది. అందుకని ఎవరొద్దు మాకు? ఆడపిల్లొద్దు. ఆడపిల్ల అంటే ఒక దెయ్యం పుట్టిందా అన్నంత భయపడిపోయేవారట తల్లులు. ఆడపిల్ల జన్మిస్తే బోర్ నేడ్చేసేదంట. ఆ తల్లి జన్మనిచ్చి బోర్ నేడ్చేసేదటండి. ఆడపిల్ల పుట్టిందా, ఆడపిల్ల పుట్టిందా అని. ఇక ఆ అత్తింటి వారు మళ్ళీ ఆడపిల్లని కనేసిందా అని వాళ్ళు ఈ రకంగా ఆడపిల్ల అంటే చాలా అసహ్యంగా చూసేవారు అన్నమాట. అయితే దేవుడు ఏదైనా చేయగలడు. ఏం చేయగలడు? ఏదైనా చేయగలడు. ఒకప్పుడు ఆడపిల్ల కాదా దేశాన్ని ఏలింది. ఇందిరాగాంధీ ఏకగ్రీవంగా 11 సంవత్సరాలు వెళ్ళలేదు. ఆవిడ ఆడపిల్ల కాదా? వేరే నారీమణులు లేరా? ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి వాళ్ళందరూ కూడా యుద్ధాలు చేయలేదండి. పిల్లోడిని నడుముకు కట్టుకున్నట్ట యుద్ధం చేసిందంటండి ఆవిడ. ఎవరావిడి? ఝాన్సీ లక్ష్మీబాయి. పిల్లోడిని వీపు కట్టేసుకుందంట ఆవిడ. అంటే ఒక పురుషుడేనా యుద్ధం చేసేది? స్త్రీ యుద్ధం చేయలేదా? దేవుడు పురుషుడికి ఇచ్చిన బలము స్త్రీకి కూడా ఇవ్వగలడు. ఆయన నిరూపిస్తాడు. ఆయన పురుషులే కాదు స్త్రీలు కూడా నేను వాడుకోగలను. వాళ్ళకు కూడానే ఒక పురుషుడినే కాదు నేను వాడుకుంటా ప్రభు నాకు చూపించారండి. కొంతమంది పురుషులంట స్త్రీల్లాగా ఉంటారటండి, స్త్రీలంట అండి పురుషుల్లాగా ఉంటారంట, తెలుసా? కానీ శరీరానుసారంగా ఆ వ్యక్తి స్త్రీయే, కానీ ఆ స్త్రీ ఏం చేస్తుంది? ఒక పురుషుల్లా పనిచేస్తుందటండి. ఒక పురుషుడు శారీరకంగా పురుషుడే కానీ అతను ఎలా పనిచేస్తాడట? ఒక స్త్రీ కంటే అధ్వానంగా పనిచేస్తాడట. దేవుడు ఏదైనా చేయగలడండి. సాతానుడు ఏం పెట్టాడంటే వీళ్ళకి ఆలోచన, పురుషుడైతే యుద్ధాలు చేస్తాడో స్త్రీ అయితే యుద్ధం చేయదు, అది బానిసలా పనిచేస్తుంది కనుక ఆడపిల్లల్ని బ్రతకనివ్వండి, మగ పిల్లల్ని చంపేయండి అనేసి ఒక ఆలోచన ఇచ్చింది. ఎందుకు అంటే రేపు రొద్దుట యుద్ధం వచ్చిందంటే వీళ్ళు మనల్ని గెలిచిపోతారు. వీళ్ళు ఏం చేస్తారు? మనల్ని గెలుస్తారు కనుక వాళ్ళకి మనం బానిసలం అయిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి కురుట్లోనే అబ్బాయి అయితే చంపేయండి, అమ్మాయి అయితే బ్రతకనివ్వండి. అదే రీతిగా ఆడపిల్ల అయితే మాకొద్దు అనేసి స్కానింగ్లు వచ్చినాయి. ఆడపిల్ల మగపిల్ల అనేసి స్కానింగ్లో తెలిసిపోయేది. అప్పుడు ఈ తల్లులు ఏం చేశారంటే ఆడపిల్ల అయితే వద్దండి, అబార్షన్ చేసేయండి అని చెప్పేసుకునేవారంట. అది తల్లి కావచ్చు, అత్త కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ రకంగా తయారైపోయారట. అప్పుడు గవర్నమెంట్ ఆలోచించి స్కానింగ్ తీయండి కానీ ఆడపిల్ల మగపిల్ల మీరు చెప్పడానికి వీల్లేదు, చెప్పారంటే మీకు ఫైన్ వేస్తాను, జైల్లో పెడతాను అని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్ చేసేసింది. ఎప్పటికీ కొన్ని రాస్తారండి, అక్కడ గుమ్మాల దగ్గర ఉంటాయండి, అవి ఈ రోజుకి ఉన్నాయి. ఆ రకంగా ఆడపిల్లని మగపిల్లని చెప్పకూడదు. వాళ్ళు చెప్తే వాళ్ళకి చాలా భయంకరమైన శిక్ష ఉంటుంది అన్నమాట. అయితే కొంతమంది డబ్బులు ఆది చూపిస్తే చేసేసివ్వరంట, చెప్పేసివ్వరంట. అవి కూడా తెలిసిపోయి శిక్ష పడేదన్నమాట వాళ్ళకి. అలాంటివి కూడా జరిగినాయి. ఏది ఏమైనప్పటికైనా ఇక్కడ ఆ రోజుల్లో స్కానింగ్లు లేవండి. దేవుడి బిడ్డలకి మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్ళిపోరాడు. గర్భంలో ఏదైనా ప్రాబ్లం వస్తే మనకులాగా హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్లు లేవు కదా అప్పట్లోనే. హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో అవన్నీ లేవు కనుక హాస్పిటల్కి వెళ్ళేవారు కాదండి. అప్పటికింత సౌకర్యం లేదు, ఎంత టెక్నాలజీ లేదు. ఆ రోజుల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేవారు. ఎవరో దేవుడి బిడ్డలో. అప్పుడు కడుపులో ఉన్నది ఎవరో దేవుడు చెప్పేసేవాడు.
నీ కడుపులో ఉన్నది ఒకలా ఇద్దరు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ స్వభావాలు ఏంటి, వాళ్ళు పుట్టిన తర్వాత పెరిగాక వాళ్ళు ఏమవుతారు, ఎలాగవుతారు, ఇవన్నీ మొత్తం దేవుడు చెప్పేసేవాడు. అప్పుడు ఆ తల్లి కడుపులో పెట్టుకుని ఈ బిడ్డ గురించి దేవుడు ఇలా చెప్పాడు కదా, ఈ బిడ్డని నేను ఇలా చాలా జాగ్రత్తగా పెంచాలి అని చెప్పేసి ఆ తల్లి ఏం చేసేది, మనసులో పెట్టుకొని ఆ పిల్లల పట్ల చాలా కేర్ తీసుకునేవారు అన్నమాట అండి వాళ్ళు. అలాంటి వాళ్ళు లేరా బైబిల్లో? ఉన్నారు. అలాగే ఈ మోషే గారి తల్లి కూడా ప్రార్థన చేస్తుందంట, ప్రభువా ఈ యొక్క ఐగుప్తీయులు చాలా బాధ పెట్టేస్తున్నారో, ఇశ్రాయేలీయుల్ని బానిసల్లా వాడుకుంటున్నారో, ప్రభువా ఈ బాధ నుంచి మాకు విముక్తి లేదా, మాకు విముక్తి కలుగు చేయవా తండ్రి అని ఇశ్రాయేలీలందరూ కూడా దేవుడికి మొరపెట్టుకున్నారట. మొరపెట్టినా ఏమీ జరగట్లేదు. ఏడుస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, మొరపెడుతున్నారు, ఏమీ జరగట్లేదు. ఇక ప్రార్థన చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయి మూలుగుతున్నారట అండి. జ్వరం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫుల్ ఫీవర్ వస్తే మూలుగు వచ్చేస్తుందా రాదా? మూలుగు వచ్చేస్తుందండి. ఫుల్ ఫీవర్ ఉంటే మూలుగు వచ్చేస్తుంది. అలాగే వీళ్ళు ఇక ప్రార్థన చేయలేక, మొరపెట్టలేక ఏం చేస్తున్నారట, మూలుగుతున్నారట అండి. ఆ మూలుగులు దేవుడు విన్నాడు. ఇక మూలుగు తర్వాత ఏమన్నా ఉంటుందా? ఉంటుంది అంతే. ఏమైపోద్ది? ఇక దాని తర్వాత ఇంకేమీ లేవు. ఇంక ప్రార్థన ఉండదు, ఉపవాసం ఉండదు, కన్నీళ్ళు ఉండవు, మూలుగు ఉండదు, ఏముండదు. మనసులో ఒక్కొక్కరు అయిపోవడమేనమాట. ఆ స్టేజ్కి వచ్చేసరికి కాదు, ప్రార్థన చేయలేకపోతున్నారు. అప్పుడు ఆ మూలుగులు విన్నాడట దేవుడు. విని ఇక్కడ అమ్రాము, యోకోబేదు, మోషే తల్లిదండ్రులు ఎవరో వాళ్ళని జ్ఞాపకం చేసుకుని వాళ్ళ కడుపులో వేసాడు. ఎవరినే? మోషే గారిని. అప్పటికేమొచ్చింది? మగపిల్లోడైతే చంపేయాలి. పేట్ల మీద పిల్లోని ఏం చేయాలి? చంపేయాలి. ఒకవేళ వాడు బ్రతికాడా, నైలు నదిలో వేసేయాలి. అందులో మొసళ్ళు ఉంటాయి, అవి పీక్కుని తినేస్తాయి. అది రెండే పద్ధతులు అన్నమాట. ఒకటి కాన్పు పేట్ల మీద అయినా చంపేయాలి వాడిని. ఎవరు చంపాలి? మంత్రసానులు చంపాలి. ఎవరు చంపాలి? చెప్పాను కదా, అప్పుడు ఈ హాస్పిటల్లో మా నర్సులు ఇవన్నీ ఏమి కథ అంతా ఏమీ లేదు, మంత్రసానులేనమాట అండి. ఆ రోజుల్లోని వాళ్ళే చేసేవారు ఆ పనులు. అందుకని రాజు ఏం చెప్పాడంటే, సిప్రా పూయ అనేటువంటి 2 నర్సులు పిలిచి, ఇదిగో మీరు ఇశ్రాయేలీలకి ఆడవాళ్ళకి మీరేం చేస్తున్నారు, కానుకలు చేయడానికి వెళ్తున్నారు కదా, మగపిల్లోడైతే మీరేం చేయాలి, కానుకల పేట మీదే వాడిని మీరు చంపేయండి అని చెప్పాడట. ఏం చెప్పాడు? దేవుడు అన్నాడు కదా, నువ్వు వాళ్ళని చంపొద్దు అని చెప్పాడట. ఎవరికి? వాళ్ళు ఏమన్నా క్రైస్తవులా? అన్యులతో చెప్పాడండి దేవుడు. వాళ్ళు నా ప్రజలలో, మీరు చంపడానికి వీలు లేదు అని చెప్పాడట దేవుడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే చంపలేదండి. ఏం చేశారు? చంపలేదు. చంపకపోతే మరి వాళ్ళని బ్రతకనిచ్చారట. అందులో ముఖ్యంగా ఎవరిని బ్రతకనిచ్చారు? మోషే గారిని బ్రతకనిచ్చారు. చూచుటకు సుందరుడై ఉన్నాడట. ఎలాగున్నాడట? చూచుటకు సుందరుడై ఉండి, ఎంత అందమైన బిడ్డనిచ్చావయ్యా నాకు ప్రభువా, ఈ బిడ్డని నేను ఎలా కాపాడాలి తండ్రి అని చెప్పి వాళ్ళు ఏం చేశారు అంటే, వందనాల కానుకల పీట మీద నుంచి వచ్చేసి మగపిల్లలు బతుకుతున్నారని ఎలా తెలుస్తుంది? తిరుగుతున్నారు పిల్లలు. ఎదిగి ఏం చేస్తున్నారు? తిరుగుతుంటే అప్పుడు ఈ నర్సులు 2 పిలిచి, మీకు నేను ఏం చెప్పాను, మీరేం చేస్తున్నారు? వాళ్ళని చంపేయమని చెప్తే వాళ్ళని ఎందుకు బతకనిచ్చారు మీరు అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా వాళ్ళు ఇబ్రీ స్త్రీలు చురుకైన వారయ్యా, వాళ్ళు ఐగుప్తీయులు స్త్రీ వంటి వాళ్ళు కాదాళ్ళు. ఐగుప్తు
స్త్రీల వంటి వారు కాదు వాళ్ళు. ఎవరో చురుకైన వారు. మేము వాళ్ళకి కానుకలు చేద్దామని వెళితే అప్పటికే వాళ్ళు అన్నీ చేసేసుకుంటున్నారు. మేము వెళ్ళే వరకు వాళ్ళు ఉండట్లేదయ్యా, మరి మేమేమి చెయ్యం అని జ్ఞానంగా చెప్పారటండి. ఎందుకు చెప్పారు అలాగా? దేవుడు ఏం చెప్పాడు వాళ్ళకి? చంపొద్దు అని చెప్పాడు. వాళ్ళ నా బిడ్డలో నువ్వు చంపడానికి వీల్లేదు అని చెప్పాడు దేవుడు. ఆ మాటకి వాళ్ళు దేవునికి భయపడి అలా చెప్పారటండి. చెప్పినప్పుడు అప్పుడు రాజు ఏం చేశాడంటే, అయితే మగపిల్లలందరినీ కూడా తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి మీరు అది. ఎందుకంటే ఇప్పుడు మరి వీళ్ళు పుట్టేశారు కదా, వాళ్ళు చురుకైన వాళ్ళు, మరి వాళ్ళు ఇలాగా అయిపోతున్నారని చెప్పేశారు కదా. అంటే వాళ్ళది మాదేమి తప్పు లేదని చెప్పేశారు. ఇప్పుడు వాళ్ళు తప్పు లేదు అంటున్నారు కనుక ఈ మగ పిల్లల్ని ఏం చేయాలి? ఇప్పుడు చంపడానికి వీలు పడదు. ఇంకా వాళ్ళని తీసుకెళ్ళి నైల్ నదిలో వేసేయండి, ఆ మొసళ్ళే వాళ్ళు తినేస్తాయి, చచ్చిపోతారు అని చెప్పినప్పుడు ఆ నదిలో వేసేస్తున్నారట. వేసేస్తుంటే ఈ తల్లి బాధ చూడాలండి, వర్ణనాతీతమైపోతుంది. ఏ తల్లి అయినా తీసుకెళ్ళి కర్కశంగా పడేయగలదండి తన బిడ్డనే? అందులో మొసళ్ళు ఉన్నాయని తెలుసు, ఆ మొసళ్ళు చీల్చి చీల్చి తినేస్తాయని కూడా తెలుసు. అలాంటప్పుడు ఏ తల్లి మనసు ఒప్పుకుంటుందండి? ఏ కన్న కడుపు ఒప్పుకుంటుందండి తన బిడ్డని నైల్ నదిలో వేయడానికి? ఆ మొసళ్ళు తినేయడానికి ఏ తల్లి అప్పగిస్తుందండి? కానీ తప్పదు, ఉన్నది పరాయి దేశంలో. ఆ రాజాజ్ఞని పాటించకపోతే చంపేస్తాడు ఆయన. ఏం చేయాలో దిక్కుతోచట్లేదు. అందుకని ఏం చేశారు అంటే, ఆ తల్లి ప్రార్థిస్తుందండి దేవుడికి, అయ్యా ఈ బిడ్డను నువ్వు ఇచ్చావు, నీ సన్నిధిలో ప్రార్థించాను, నాకు ఒక మగబిడ్డని ఈ తండ్రి, ఈ ఇశ్రాయేలీలందరినీ కూడా నడిపించే ఒక నాయకుడు కావాలయ్యా, వాడు నా కడుపులో నుంచి రావాలి ప్రభు అని మొరపెడితే వీడిని నువ్వు ఇచ్చావయ్యా. కానీ వీడిని ఈ నదిలో పారేయమంటున్నాడయ్యా ఈ రాజు, ఏం చెయ్యాలి ప్రభువా, నాకు దిక్కు తోచట్లేదయ్యా, నాకు ఆలోచన చెప్పు ప్రభువా అని ప్రార్థన చేస్తుందండి. మన దేవుడికి ఉన్న పేరులో ఒక పేరేంటి? ఆలోచనకర్త. ఇప్పుడు దేవుడు ఆమెకు ఆలోచన ఇచ్చాడండి. ఏం ఆలోచన ఇచ్చాడు అంటే, నైల్ నదిలో వేసేయమన్నాడు దేవుడు. కానీ ఎలా వేయమన్నాడు? ఆ పిల్లోడికి ఒక సెక్యూరిటీ కల్పించి వేయమన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజున మన బిడ్డలో మన ఇంట్లో పెరుగుతారు, మంచిదే, కొంతవరకు మన దగ్గర ఉంటారు. వాళ్ళ తర్వాత వాళ్ళు కొన్ని పరిస్థితులు బట్టి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళాలి, ఎప్పటికైనా వెళ్ళాలి మన పిల్లలు బయటికి. ఎప్పటికీ మనతోటే ఉండిపోతారని అనుకోవడానికి లేదండి. ఏదో రూపంలో ఎప్పుడోకప్పుడు వాళ్ళ బయటికి వెళ్ళాల్సిందే. ఈ నైలు నది అనే లోకంలోకి మన పిల్లలు వెళ్ళాల్సిందే. ఆ లోకంలో చాలా భయంకరమైన మొసళ్ళే ఉండొచ్చు, భయంకరమైన మృగాలే ఉండొచ్చు. అలాంటి మనుషులండి, మృగాలు అంటే ఇవనే మీరు అనుకోకండి. అలాంటి వ్యక్తులు ఉంటారు బయట. కర్కశంగా వాళ్ళ పిల్లల్ని ఏం చేస్తారు? చెరి చేస్తారు, చంపేస్తారు. మనం ఎన్నో వింటున్నాం, ఎన్నో చూస్తున్నాం, చదువుతున్నాం. కానీ ఆ రోజున పరిస్థితి ఈ రోజు కనబట్టలేదా మనకి? లోకంలో చూడట్లేదా, మనం వినట్లేదా? అయితే ఆ తల్లికి దేవుడు ఏడుస్తుంటే ఒక ఆలోచన చెప్పాడు. ఆ ఆలోచన ఏంటంటే, ఒక జమ్ము పెట్టిని తయారు చెయ్యమ్మా, దానికి కీలును పొయ్యి. ఎందుకు అంటే ఆ పెట్టెలోనికి నీళ్లు వెళ్ళకూడదు, నీళ్లు వెళ్తే పిల్లాడు తాగేసి చచ్చిపోతాడు. అందుకని అందులోకి నీళ్లు వెళ్ళకూడదు. ఆ జమ్ము పెట్టికి కీలు పెట్టడం అంటే ఏంటో తెలుసా? మనకి రోడ్లు వేసే తారు మీకు అందరికీ తెలుసు కదా, మనకందరికీ. ఆ తారు పూయమన్నాడు దేవుడు. కీలు అంటే తారండి. ఆ తారును పూస్తే ఇంకా అది వాటర్ వెళ్ళే అవకాశం ఉంటుందండి? ఉండదు. అది క్రీస్తు రక్తానికి సాదృశ్యం. అప్పుడు ఆ తారు ఏంటంటే, ఇప్పుడు మన భాషలో క్రీస్తు రక్తంలో భద్రపరచాలి మన బిడ్డల్ని. ఏం చెయ్యాలి? దేవుని యొక్క రక్తంలో మన బిడ్డలను భద్రపరిచి వదలాలండి లోకంలోకి.
వాళ్ళు ఏ పనుల మీద బయటికి వెళ్ళినప్పటికైనా ఎక్కడెక్కడ తిరిగినా వాళ్ళ పనుల మీద వాళ్ళు క్షేమంగా ఉండాలి అంటే క్రీస్తు రక్తంలో భద్రత అనేటువంటిది కల్పించేసేయాలి మన బిడ్డలకు మనం. ఆ రీతిగా ఆ కీలును పూసింది ఆ తల్లి, ఆ జమ్ము పెట్టిలో పెట్టింది. తండ్రి, నువ్వు చెప్పినట్టుగానే నేను చేశాను, ఈ బిడ్డను ఎలా కాపాడుతావో నాకు తెలియదు, అయ్యా నీవే నాకు దిక్కు, నీవే మాకు దిక్కు, నువ్వేం చేస్తావో మాకు తెలియదు తండ్రి అని ఆ బిడ్డను అందులో పెట్టిందండి. మనస్ఫూర్తిగా పెట్టిందండి ఆ తల్లి, ఎంతో ఏడుస్తూ దుఃఖిస్తూ మరి పెట్టింది. కానీ ఒక నమ్మకం ఉంది, ఏంటి అంటే నా దేవుడు ఈ ఆలోచన నాకు చెప్పాడు కనుక తప్పకుండా నా బిడ్డను ఆయన ఏం చేస్తాడు, కాపాడుతాడని గొప్ప ధైర్యంతో నమ్మకంతో ఆ బిడ్డను అందులో పెట్టిందండి. పెట్టి తన యొక్క అక్క ఉంది, ఒక కూతురు, 2 కొడుకులు కదా ఆవిడికి. అక్కనే చెప్పింది, అమ్మ తమ్ముడిని పెట్టెలో పెట్టేశాను, ఆ పెట్టె ఎలా వెళ్తుందో నువ్వు జాగ్రత్తగా చూడమ్మా అని చెప్పినప్పుడు ఆ కుమార్తె ఏం చేస్తుందంటే ఆ పెట్టెని అందులో పెట్టేశారు, వదిలేశారు. ఆ పెట్టెకి అంత దూరంలో ఈ అమ్మాయి వెళ్తూ ఉంది, ఆ పెట్టెని చూస్తూ ఉంది. ఆ పెట్టె ఎలా వెళ్తుందో మొసళ్ళు వస్తున్నాయంట కానీ దాన్ని సమీపించట్లేదు. హల్లెలూయా. నా దేవుడు సమీపించనివ్వడో, వస్తారో మన బిడ్డలకి హాని చేయడానికి, అపాయం కలిగి చేయడానికి వస్తారు మన బిడ్డల దగ్గరికి. కానీ ఏ హాని అపాయము కలగకుండా మన దేవుడు కాపాడడానికి ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడండి. హల్లెలూయా. అయితే ఆ మొసళ్ళు వస్తున్నాయంట. అయ్యో ప్రభువా, మా తమ్ముడి దగ్గరికి మొసళ్ళు వచ్చేస్తున్నాయ్యా. ఈ చిన్ని బిడ్డ ప్రార్థన చేస్తుంది. ఆ తమ్ముడు పెట్టిని గమనిస్తూ ఉంది. తల్లి కూడా వెళ్ళకూడదు, ఆవిడ పెద్ద ఆవిడ కనుక ఆవిడ వెళ్ళకూడదు, ఈమె కొడుకు అని చెప్పి వాళ్ళు తీసి చంపేసినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. అందుకని ఆ పెట్టెలో ఏముందో ఎవరికే తెలియదు. అది కేవలం ఏదో అనుకుంటున్నారు కానీ అందులో ఈ తల్లి బిడ్డను పెట్టిందన్న విషయం ఎవరికే తెలియదండి. అందుకే ఆ తల్లి ఇంట్లో మోకాళ్ళేసి ఏం చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నువ్వు చెప్పినట్టే నేను చేశాను, నా బిడ్డను వదిలేశానయ్యా, నా బిడ్డను ఎలా కాపాడుతావో నాకు తెలియదు. వాడు మన ఈ ఇశ్రాయేలీలకి ఒక నాయకుడు అయిపోవాలి ప్రభువా, నీకు ప్రార్థన చేస్తే ఆ బిడ్డను ఇచ్చావు, ఆ బిడ్డను చెయ్యయ్యా అని చెప్పి ఆ తల్లి మొరపెడుతూ ఉందండి. మొరపెట్టినప్పుడు తనకు మొరపెట్టి వారికి, అనగా నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపముగా ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది గనక దేవుడు ఆ మొరను ఆలకిస్తానే ఉన్నాడు. అయినప్పటికైనా మోషే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న బిడ్డండి. మనము కోరుకోవడం వేరు, దేవుడు కోరుకోవడం వేరండి. దేవుడు ఆ బిడ్డను కోరుకున్నాడు, ఇశ్రాయేలీలకు ఒక నాయకుడిగా చేయాలని కోరుకున్నాడు దేవుడు. అయితే దేవుడు ఈమె చెప్పకముందే దేవుని తన దృష్టి ఎక్కడుంది, ఆ బిడ్డ మీద ఉందండి. ఆ బిడ్డ మీద ఉంది. ఆ బిడ్డ వెళ్తూ ఉన్నాడు, అందులో నుంచి వెళ్తుంటే అక్క వెంబడిస్తుంది దూరం నుంచి. ఆ తర్వాత అదే టైంకి ఆ యొక్క రాజుగారి కుమార్తెకి స్నానం చెయ్యాలనిపించిందంట. ఆ ఆలోచన ఇచ్చింది ఎవరో, దేవుడిస్తాడండి. ఆ ఆలోచన రాగానే తన చెల్లి కత్తుల్ని తీసుకొని ఏమే కోనేటికి వెళ్ళి వద్దాం రండి అన్నప్పుడు ఆ రాజకుమార్తె వెనకాలే ఆ చెలికత్తులు వెళ్ళారట. అందులో దిగి ఆమె ఏం చేస్తుంది, స్నానం చేస్తుందండి. ఈలోపు ఆ జమ్ము పెట్టి వచ్చేస్తూ ఉంది. అందులో నుంచి ఒక ఏడుపు వినపడుతుంది. అప్పటి వరకు వినపడని ఏడుపు అప్పుడు ఎలా వినపడుతుంది? దేవుడు ఏం చేశాడు, ఓ చీమతో కుట్టించాడు. ఆడికి ఏం చేశాడు, చిన్నపిల్లలో కుయ్యమంటారండి. అప్పుడు తెల్లి ఒళ్ళంతా తడిమేస్తుంది. ఎందుకు కుయ్యమన్నాడు? ఈడు చీమ కుట్టిందా, దోమ కుట్టిందా? ఈడు 1 వెళ్ళాడా 2 వెళ్ళాడా, 1 2కి ఏడుతాడు. ఆడు చీమ కుట్టినా ఏడుతాడు, దోమ కుట్టినా ఏడుతాడు. ఎందుకు ఏడిచాడో వెంటనే తల్లి ఏ పనిలో ఉన్నా పరిగెత్తుకుని వెళ్ళిపోయి చూసేసుకుంటారన్నమాట. అలాగే కొంతమంది తండ్రులు కూడా బాగా జాగ్రత్తగా చూసే తండ్రులు కూడా ఉంటారు. ఏది ఏమైనప్పటికైనా ఆ యొక్క ఆమెకి పిల్లలు లేరండి. ఆమెకి పిల్లలు లేరు. ఆ పిల్లలు లేని కారణాన్ని బట్టి ఏంటే నాకేదో శబ్దం వస్తుంది, ఎవరో పిల్లోడు ఏడుపులాగా వినపడుతుంది. ఏంటి ఆ ఏడుపు వినపడేటట్టు చేసింది దేవుడే, వాడు ఏడ్చేలాగా చేసింది దేవుడే. హల్లెలూయా. ఒక్కోసారి మన పిల్లలు ఏడ్చేటట్టు కూడా దేవుడు చేస్తాడు. హల్లెలూయా.
ఆ ఏడుపు ఎందుకో తెలుసా? మేలుకే. ఎందుకు? అమ్మో నా పిల్ల ఏడ్చేసింది, నా పిల్లోడు ఏడ్చేశారని బాధపడిపోతారు. లేదు లేదు, దేవుడు ఎందుకో ఏడిపించాడు వాళ్ళని. దేవుడు ఎందుకో ఏడిపించాడు వాళ్ళని. అయితే ఏడిపించింది ఆయనే, ఆమెకు వినబడేటట్టు చేసింది ఆయన, ఆమెకి దగ్గరగా వెళ్ళేటప్పుడు ఏడిపించాడు ఆయన. ఆమె రాకముందు ఏడిపించుంటే ఆమెకు వినపడుతుందండి, అది వినబడేలా చేశాడు దేవుడు అని తన చిన్నకత్తితో చెప్పినప్పుడు ఆ పెట్టెని ఇలా తీసిరండి, అందులోంచి ఏదో నాకు ఒక ఏడుపు వినపడుతుంది అని పెట్టెని తీశారు. అమ్మగారు ఇందులో ఎబ్రీలు పిల్లోడు ఉన్నాడు. ఎవరున్నారు? ఎబ్రీలు పిల్లోడు ఉన్నాడు అంటే అవునా అని చూసేసరికి వాడిని చూస్తే ఆమె ఆకర్షింపబడిపోయింది. ఆమె ఆ ఆకర్షణ ఎవరు కలుగు చేశారు? దేవుడే కలుగు చేశాడు. ఆ పిల్లోడిని చూసి విడిచిపెట్టలేకపోయిందంట. చాలా అందంగా ఉన్నాడే వీడు, ఎంత ముద్దు వచ్చేస్తున్నాడో అని. ఎబ్రీలు పిల్లోడు వీడు. మా నాన్నగారు నైళ్ళెదురు వేసేయమన్నారు కదా పిల్లల్ని. ఏ తల్లిలో పాపం ఇలా పెట్టినట్టుందే. ఆ బిడ్డ మీద ఉన్న మమకారాన్ని బట్టి ఏం చేసింది? ఈ పెట్టిలో పెట్టి వదిలేసిందే ఏ తల్లిలోని అని చెప్పి అనుకుని ఆ పిల్లోడిని చూసి ఆమె విడిచిపెట్టలేకపోయిందంట. ఆ పిల్లోడిని నా కోసం ఈ పిల్లోడిని నేను పెంచుకుంటాను అన్నాను. పెంచుకుంటుంది, మరి పాలు కావాలి కదా. ఇప్పుడులాగా పాల డబ్బాలో ఇవన్నీ ఏమీ లేవు. అప్పుడు తల్లే పాలు ఇవ్వాలి వాళ్ళకి. అప్పుడు ఈ అక్క ఏం చేస్తుంది? వెంబడిస్తుంది కదా దూరాన్ని నుంచి, అలా వెళ్తున్నట్టు వెళ్తుందన్నమాట అండి. ఆ పిల్లోడు వెనకాల వెళ్ళిపోకూడదు. అప్పుడు ఏంటమ్మగారు అని ఏమీ తెలియనట్టుగా అడిగి ఇలాగా అని చెప్పారు. అయితే వీడిని పాలిచ్చి పెంచడానికి ఎవరినైనా ఒక తల్లిని తీసుకురమ్మంటారు అమ్మగారు అన్నది ఆ పిల్ల. సరేనే, ఎవరన్నా ఉన్నారా అన్నది. చాలామంది ఉన్నారు అమ్మగారు, మరి మీ నాన్నగారు ఇలాగ నైలు నదిలో వేసేయమన్నారు కదమ్మా. ఆ పిల్లలు పోగొట్టుకున్న తల్లులు చాలామంది ఉన్నారమ్మా, పాలిచ్చే తల్లులు పిల్లల కోసం ఏడుస్తున్నారమ్మా వాళ్ళు అన్నారు. అవునా, మరి ఈ పిల్లోడిని నా కోసం పెంచాలి అంటే ఏ రకంగా పెంచాలా తల్లి? ఒక రాజకుమారులా పెంచాలి. అంత జాగ్రత్తగా పెంచే తల్లి కావాలి నాకు. ఎలా పడితే అలా ఉండే తల్లి కాదు నాకు కావాల్సింది. చాలా శ్రద్ధగా జాగ్రత్తగా చక్కగా క్లీన్గా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలాంటి తల్లిని చూడు అని చెప్పింది. అలాగే అమ్మగారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అమ్మగారు. చాలా జాగ్రత్తగా పెంచే తల్లులు కూడా ఉన్నారు అమ్మగారు, తీసుకురమ్మంటారా అని చెప్పి మొత్తం మీద తన తల్లినే తీసుకెళ్ళి ఏం చేసింది? పరిచయం చేసింది. ఇప్పుడు ఆ పిల్లోడికి తల్లికి ఏమైనా సంబంధం ఉన్నట్టు కనబడుతుంది అక్కడ. దేవుడు ఎలా కనెక్షన్ ఇచ్చాడో చూసారా? ఇద్దరికి ఏ సంబంధం లేదు, కానీ ఇప్పుడు తన తల్లి దగ్గరికి దేవుడు ఏం చేశాడు? తన బిడ్డను చేర్చాడు. చాలామంది బైబిల్ పండితులు ఏం చెప్తారు అంటే, ప్రతి పిల్లోడు ప్రతి పిల్ల కూడా తల్లి దగ్గర పాలు తాగుతారండి. ఏ తల్లి ఏ పిల్లోడైనా అమ్మ నాకు పాలు ఇచ్చావని తిరిగి డబ్బులు ఇస్తారండి? నేను కనీ పెంచాను రా అని చెప్పేసి డబ్బులు ఇస్తారండి? కానీ మోషే గారంట డబ్బులు ఇచ్చి పాలు తాగాడటండి. హల్లెలూయా. ఫ్రీగా తాగలేదంట ఆయన, డబ్బులు ఇచ్చేటండి వాళ్ళ అమ్మకి. అదే ఇంట్లో ఉండుంటే డబ్బులు వస్తాయా ఆమెకి? ఆలోచించండి. మన దేవుడు కార్యాలండి, ఆశ్చర్యాలండి. పిల్లోడిని పోగొట్టుకోలేదు. తన కౌగిటికి తన పిల్లోడు వచ్చేసాడు. కానీ ఇప్పుడు ఏం వస్తుంది ఆమెకి? నెల జీతం వస్తుంది ఇప్పుడు ఆమెకి. పాలు ఇచ్చినందుకు జీతం వస్తుంది ఇప్పుడు ఆమెకి. హల్లెలూయా. ఒక ఆశ్చర్యకార్యం చేసేసాడా లేదా? ఒక అద్భుతం చేసేసాడా లేదా దేవుడు? పాలిచ్చి పెంచుతూ ఆ రోజుల్లో ఎక్కువ కాలం పాలిచ్చేవారండి, ఇప్పుడులా కాదు. ఆ ఉగ్గు పాలతో నేర్పేసిందంట, బాబు మనము ఇశ్రాయేలీలు, ఇది మన పరిస్థితి, నువ్వు ఒక నాయకుడు అవ్వాలి,
నీ కొరకు ఎంతో మేము ప్రార్థన చేశాము. ఒక నాయకుడు అవ్వాలి నువ్వు. ఇశ్రాయేలీలందరినీ కూడా ఎక్కడ తీసుకెళ్ళిపోవాలి? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. మన పితరుడైన అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు ఇలాగా. ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళి వీళ్ళు అక్రమము చేశారు కదా, ఈ అక్రమము నిమిత్తం వీళ్ళని అక్కడ ఏం చేస్తాను, నేను బానిసలకు అప్పచెప్పేస్తాను వీళ్ళని. అయితే వీళ్ళు ఆ బానిసత్వం తీరిపోయిన తర్వాత మళ్ళీ నేనే వీళ్ళని ఏం చేస్తాను, వీళ్ళకి తీర్పు తీర్చి న్యాయము చేసి వీళ్ళని నేను తీసుకొస్తాను, తీసుకొచ్చి కానాను దేశానికి నడిపిస్తాను అని మన పితరుడైన అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన ప్రకారంగా యోసేపు గారు వచ్చాడు బాబు ముందు. ఆయన వచ్చి మనలందరినీ కూడా పెంచాడు. ఆయన మనం వచ్చింది 72 మందిమే, కానీ ఈరోజు ఇంతమంది లక్షల కొలది పెరిగిపోయాం మనం. అయితే దేవుడు వచ్చి మళ్ళీ ఒకరు పంపిస్తాను, మీరు తీసుకెళ్ళిపోయేదానికి నేను ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశాడయ్యా. ఆ వాగ్దానం కొరకు ప్రార్థన చేస్తాం అయ్యా. నిన్ను అందుకే అడిగాను, నువ్వు ఒక నాయకుడు అవ్వాలని, ఇశ్రాయేలీలందరినీ కానాను దేశానికి తీసుకెళ్ళాలని నేను ప్రార్థన చేశానయ్యా. నా ప్రార్థన ఆలకించాడయ్యా దేవుడు. అయితే దేవుడు ముందుగానే నిన్ను ఐగుప్తు దేశానికి మరి ఆ రాజుగారి ఇంట్లోకి వెళ్ళే ఏర్పాటు చేసేసాడయ్యా నా దేవుడు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు అవన్నీ చూసి నువ్వేమైపోకూడదు, రాజకుమారుడిలాగా పెంచుతారు నిన్ను. అక్కడ రాజకుమారుడిలాగా నువ్వు పెరుగు, అక్కడ నేర్చుకోవలసిన విలువిద్యలన్నీ నేర్చుకో, అన్నీ చెయ్యి. కానీ ఏం చెయ్యాలి, నువ్వు ఐగుప్తు భోగభాగ్యాలకు నువ్వు ఆకర్షింపబడకూడదు. వెండి బంగారాలకి కానీ, ధన ధాన్యాలకి కానీ, ఆస్తుపాస్తులకు కానీ వేటికి కూడా నువ్వేమైపోకూడదు, ఆకర్షితుడు అవ్వకూడదు. నీ మీద చాలా బాధ్యత ఉంది, భారం ఉంది. జాగ్రత్త, ఇది మనసులో పెట్టుకో. నీ లైఫ్లో ఎప్పుడు కూడా ఈ విషయాలు నువ్వు మర్చిపోకూడదు. నువ్వన్నీ అక్కడ నేర్చుకుని ఏం చెయ్యాలి, దేవుడు నీకు చెప్పినట్టుగా చెయ్యి. నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు, దేవుడు చెప్పినట్టుగా నువ్వు చెయ్యాలి అని ఉగ్గు పాలతో మొత్తం అంతా నేర్పించేసిందంటండి కొడుకు. నేర్పించినప్పుడు వాడన్నీ విన్నాడండి. విన్నప్పుడు అవి తనలో పనిచేయడం ప్రారంభించింది. ఆమె పాలిచ్చి పెంచింది, టైం అయిపోయింది. ఇక ఆమెకు తీసుకెళ్ళి అప్పచెప్పేసింది. ఇక అక్కడ ఏమి నేర్పిస్తారంటే రాజకుమారులకి విలువిద్యలు నేర్పిస్తారండి. అవన్నీ నేర్పించాలంటే ఇశ్రాయేలీలు నేర్పించగలరా? అంత డబ్బు పే చేయగలరా? వాళ్ళు ఫ్రీగా ఏం చేశాడు దేవుడు, ఎవడ చంపుతానన్నాడో ఆడింట్లోనే పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? ఎవరైతే చంపుతానన్నారో వాళ్ళ ఇంట్లోనే పెట్టి, వీడి బాధ్యత అంతా నీదే, వీడిని నువ్వు పోషించాలి, వీడికి అన్నీ నేర్పించాలని బాధ్యత అప్పగించేశాడు దేవుడు. చూసారా, అవన్నీ నేర్పించారండి. ఆ డబ్బంతా ఖర్చు పెట్టారు అతనికి, అన్నీ నేర్చేసుకున్నాడు. యవన ప్రాయంలోకి వచ్చేసాడు. యవన ప్రాయంలో ఉడుకు రక్తం అంటారండి. అప్పుడు ఆవేశమే కానీ ఆలోచన ఉండదు. దేవుణ్ణి అడిగి చేసే అంత ఆలోచన ఉండదు. అప్పుడు ఇంకా ఉడుకు రక్తం పనిచేస్తుంది మనిషిలోని. అప్పుడు వాడు ఏం చేశాడు అంటే, నేను ఇశ్రాయేలీలకి వీళ్ళు ఎలాగున్నారో ఒక్కసారి బయటికి వెళ్ళి చూద్దాము అని బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళేటడికి వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటున్నారండి. హెబ్రీల్ పిల్లోడు, ఐగుప్తు పిల్లోడు. అరే ఎందుకు అలా దెబ్బలాడుతున్నారు మీరు అని చెప్పేసి ఐగుప్తుని చంపేసి ఇసుకలో కూరేశాడు. అంటే ఏం చేశాడంటే ఇప్పుడు అతను సొంత ఆలోచన పనిచేసింది. ఏం చేసింది? సొంత ఆలోచన పనిచేసింది. ఆవిడ చెప్పింది ఒకటి, ఈయనకి అర్థమైంది ఇంకొకటి. తల్లి ఏం చెప్పింది? తల్లి చెప్పింది మంచిగానే చెప్పింది, కానీ వీడికి ఎలాగ అర్థమైంది? ఓహో నేను పెద్దోడిని అయిపోయాను కదా,
నేను అన్నీ నేర్చేసుకున్నాను కదా, ఇంక ఇలా చేసేయాలి కావాలి, అలా చేసేయాలి కావాలని తన ఆలోచన అక్కడ ఏం చేశాడు, అక్కడ అప్లై చేశాడు అనమాట. ఇదే కాబోలు వీళ్ళకి న్యాయం చేయడం అంటేని అనుకున్నాడు. అక్కడ అనుకుని ఏం చేశాడంటే ఆయన చంపేసి హత్య చేశాడు. ఏం చేశాడు? హత్య చేశాడు, మర్డర్ చేశాడండి. స్టార్టింగే హత్య చేసేసాడు. చేసేసి ఇసుకలో పాతేశాడంట. దాన్ని బట్టి మీరు ఆలోచించండి, అతను ఎంత బలంగా తయారయ్యాడో మనకు అర్థం అవ్వాలి. వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా ఒక్కడు చేసేసాడు ఆ పని అంతా. ఆ తర్వాత ఏమి ఎరగనట్టు రాజగృహంలోకి వెళ్ళిపోయాడు. మరి రాజకుమారుల్లో కదండి మరి ఇప్పుడు అక్కడ పెరుగుతున్నాడు. అందుకని రాజగృహానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరొక రోజు బయటకు వచ్చాడంట. బయటకు వచ్చి ఎలా ఉందో పరిస్థితి చూద్దాము అంటే హెబ్రీలు పిల్లలిద్దరు దెబ్బలాడుకుంటున్నారు. ఎప్పుడైతే దెబ్బలాడుకుంటున్నారో, అరే మీరు అలా దెబ్బలాడుకోకూడదురా, మీరిద్దరు కూడా హెబ్రీలు కదా, అలా గొడవలు పెట్టుకోకూడదు మీరు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే మొన్న హెబ్రీని చంపేసి ఐగుప్తుని చంపేసి ఇసుకలో పాతి పెట్టేశావు కదా, మమ్మల్ని కూడా అలా చేద్దామనుకుంటున్నావా, అసలు మా మీద నిన్ను తీర్పరగా పెట్టిన వాడు ఎవడు అన్నారు వీళ్ళు. అరే నేనేదో మీకు న్యాయం చేద్దాం అనుకుంటే మీరేంట్రా ఇలా తిరగబడ్డారు అని చెప్పి ఈ విషయం రాజుగారికి తెలిసిందంటే ముందు నన్ను ఏం చేస్తాడు, నా దర్శనం మాట ఏమవుతుందో నాకు తెలియదు కానీ ముందు నా పేక తీసి వాడుకోమ్మని కట్టేసుకుంటాడు అని చెప్పి ఆ పారిపోవటం మిజ్జాన్ దేశం వెళ్ళిపోయాడు. ఏమైపోయాడు? ఎక్కడ ఉంటే ఇంకా నా దర్శనం నెరవేర్చబడదో అని చెప్పి మిజ్జాన్ దేశం వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియదు, ఆ మిజ్జాన్ దేశం తెలియదు, అక్కడెవరో తెలియదు, ఏం చేయాలో తెలియదు. వెళ్ళి ఒక బావి దగ్గర కూర్చున్నాడట. ఆ బావి దగ్గర కూర్చుంటే మందల మేపుకున్న వాళ్ళందరూ వచ్చి ఆ బావి దగ్గరికి వచ్చి నీళ్లు తోడుకుంటున్నారు. నీళ్లు తోడుకుని ఆ మందలకు పెట్టుకుంటున్నారట. ఈ పురుషులందరూ కూడా మందలకు పెట్టుకుంటున్నారు. అక్కడ ఆడపిల్లలు వచ్చారట అండి. ఇత్రోకి ఎంతమంది ఆడపిల్లలు? 7 ఆడపిల్లలు. అతను 7 మంది ఆడపిల్లలు వచ్చి అక్కడ మందలకి నీళ్లు పెడదాము అంటే ఆ పురుషులందరూ కూడా తప్పండి ఆ ఆడవాళ్ళు వచ్చేసారు కానీ అని పక్కకెంటేశారు కదా. పక్కకెంటేసి వాళ్ళు తోడి నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఇది చూశాడు. ఈయనకున్న అలవాటు ఏంటి? అన్యాయాన్ని సహించడు. ఈయన ఏం సహించడం? అన్యాయాన్ని సహించడం. ఈ పిల్లలు ఎప్పుడనగా వచ్చారు, ఆ పిల్లలు ఎవరో ఇతనికి తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఆడపిల్లలని వీళ్ళని చులకన చేసి వీళ్ళు ఒక పక్కకి గెంటేసి వీళ్ళు తోడుకుంటారా అని చెప్పి ఇతను ఏం చేశాడట, వడిగా నీళ్లు తోడి వీళ్ళ మందలకు పెట్టేశాడట. మీరు ఆలోచించండి, అతను ఎలా పెరిగాడు? అక్కడ ఎలా పెరిగాడు? రాజకుమారులా పెరిగాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? నీళ్లు తోడుతున్నాడు. ఎలా తోడాడు నీళ్లు? ఆడపిల్లల్లా తోడలేదు. మంచి యవన ప్రాయంలో ఉన్నాడు కదా, బలంగా ఉన్నాడు కదా, మంచి ఎక్సర్సైజ్ బాడీ కదా, తోడేశాడంట. ఆ పురుషులందరినీ పక్కకి గెంటేశాడంట. ఏం చేశాడు? వాళ్ళ ఆడపిల్లలని ఓ పక్క గెంటేస్తారా మీరు? వాళ్ళు ఎప్పుడనగా వచ్చారాలో అని వాళ్ళందరినీ ఓ పక్క నెట్టేసి ఇతను తోడి వీళ్ళ మందలకు పెట్టేశాడట. పెట్టేసి వాళ్ళు సరేనండి ఎండి వస్తామండి అని అడిగిపోయాడు. ఇతను అక్కడే కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, దిక్కు తోచట్లేదు, ఎవరో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అక్కడ ఎలా కూర్చుని ఉంటాడు? ఒక రకంగా చెప్పాలంటేని ఒక దిక్కులు మాలిన వాడి వలే కూర్చున్నాడు అక్కడ. వాళ్ళు వెళ్ళిపోయారు ఇంటికి. ఏటమ్మా ఈరోజు ఇంత త్వరగా వచ్చారేంటి మీరు? ఎప్పుడు ఇంత త్వరగా రారు కదా, ఇంత త్వరగా ఎలా వచ్చారు మీరు? తండ్రి అడుగుతున్నాడు. తండ్రి అడగాలి. పిల్లలు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ టైంకి రావాల్సిన వాళ్ళు ఏ టైంకి వచ్చారు, తండ్రి ఆరా తీయాలి.
తల్లి ఆరా తీయాలి. ఎక్కడికో వెళ్ళారులే, అయ్యే ఎక్కడికో వచ్చారులే, ఎప్పుడోకప్పుడు వచ్చారులే, ఎక్కడికి వెళ్తే ఏమైందిలే, ఇలాగ ఎప్పుడు అనుకోకూడదండి. ఆడపిల్లైనా మగపిల్లైనా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఎక్కడికి వస్తున్నారో ఏం చేయాలి? తల్లిదండ్రి ఆరాలు తీయాలి. గాలి వదిలేయకూడదు పిల్లల్ని. పిల్లలు దేవుడు మీకు ఇచ్చిన బహుమానాలు వాళ్ళు చాలా విలువైన వాళ్ళు. విలువైన బిడ్డల్ని ఎలా పెంచాలి? మనం విలువగా పెంచాలి, క్రమశిక్షణలో పెంచాలి. గాలి వదిలేసినట్టు వదిలేయకూడదు వాళ్ళని మనం. ఆ తండ్రి ఎలాగ అడుగుతున్నాడో చూసారా? నేడు ఇంత త్వరగా ఎలాగొచ్చారు మీరు అంటే రోజు వచ్చే టైంకి రాలేదు. ఇప్పుడు వాళ్ళు రోజు వచ్చే టైం కంటే ముందు వచ్చారు. అమ్మయ్య ఫోన్లే రోజు టైం కంటే ముందు వచ్చేసారు అని ఆనందపడాలి. కానీ అలా పడ్డాడు అతను. రావడానికి గల కారణం ఏంటి అడుగుతున్నాడు. అక్కడ కారణాలు తెలియాలండి. అక్కడ కారణాలు తెలియాలి. నేను ఇంటి దగ్గర నుంచి బయట వేరే ఊరు చదువుకి మా ఊర్లో 5వ తరగతి వరకే ఉందండి. 6వ తరగతికి నేను 10 కిలోమీటర్లో నడిచి రావాలి. మా అమ్మగారు బయటికి వెళ్తున్నావు, జాగ్రత్తగా వెళ్ళి రావాలి, నువ్వు ఎక్కడ తల ఉంచాలి, స్కూల్ దగ్గరికి వెళ్ళాక తల పైకి ఎత్తాలి అన్నది ఆవిడ. ఎన్ని కిలోమీటర్లు అది? ఎన్ని కిలోమీటర్లు? 10 కిలోమీటర్లు తల ఉంచుకుని రావాలంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. తల వంచుకుని వెళ్ళాలి, తల వంచుకుని రావాలి. స్కూల్కి వెళ్ళాక తల పైకి ఎత్తాలి, ఇంటి దగ్గరికి వచ్చాక తల పైకి ఎత్తాలి. అంతే తప్ప అటు చూసి ఇటు చూసి అటు నవ్వి ఇటు నవ్వి అలాగ ఉండకూడదు. ఇవన్నీ కూడా మా తల్లి నాకేం చేసింది? హితోపదేశం చేసింది ఆవిడ. దేవుడు ఏం చెప్తే అది చేశాను, తల్లి తండ్రి ఏం చెప్తే అది చేశానండి. మా అమ్మాయి అలా చెప్తుందేంటి అని ఎప్పుడు నేను ఆవిడ మీద విసుక్కోలేదు, సనగలేదు, బాధపడలేదు, ఎదురు చెప్పలేదు. ఆవిడ మధ్యలో నన్ను చెక్ చేసేది గోపాలు నాకు తెలియదు. అరే అక్కడ చేపలు అమ్ముతున్నారా అని అడిగింది ఓ రోజు. రోడ్డు పక్కన చేపలు అమ్ముతారంటండి. అంటే మరి ఇవిడ నన్ను తల పైకి ఎత్తొద్దంది కదా, ఇవిడి అటు ఇటు చూడొద్దంది కదా. నేను అటు ఇటు చూడట్లేదు, పైకి ఎత్తట్లేదు, తల కిందకు వచ్చి పెట్టుకుని నేను వచ్చేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను. తెలీదమ్మా అన్నాను నేను. ఆవిడ నన్ను చెక్ చేస్తుందని నాకు తెలియదు ఆ విషయం. అదేంట్రా నువ్వు అక్కడి నుంచే కదా వస్తావు, చూడలేదా అన్నది. అక్కడి నుంచి వస్తే నేను అక్కడేముంది ఇక్కడేముంది అవన్నీ చూసుకుంటూ వస్తానా ఏంటి నేను అన్నాను నేను. అప్పుడే ఆవిడ నవ్వుకుంటుంది. అదేంటి చూడలేదంటే కోప్పడాలి కానీ నవ్వుకుంటుంది ఏంటి అనుకున్నాను నేను. అవన్నీ తర్వాత అర్థమైనాయి అండి, నాకు అప్పుడే అర్థం అవ్వలేదు. ఆవిడ నన్ను ఇలా పరీక్షిస్తుంది, అమ్మో నా బిడ్డకి నేను చెప్పింది చేస్తుంది అని ఆవిడకి ఏం కలిగింది? సంతోషం కలిగింది. అలా చెక్ చేసేవారండి వాళ్ళు. నా బిడ్డ ఎలాగే వెళ్తుంది స్కూల్కి, ఎలా వస్తుంది, మేము చెప్పినట్టే చేస్తుందా లేదా అని చెక్ చేసేవారండి. ఒక అమ్మాయికి జరగరాని కార్యం జరిగిందండి ఆ రోజుల్లోనే. ఆ రోజు దేవుడు ఎందుకో స్కూల్కి వెళ్ళనివ్వలేదు. మేమందరం కలిసే వెళ్తామన్నమాట. ఆ కాలం అని ఉంటుంది, అక్కడికి 2 కిలోమీటర్లు ఉంటుంది అనమాట అండి. వెళ్ళడం 2 కిలోమీటర్లు, రావడం 2 కిలోమీటర్లు. ఆ 10 కిలోమీటర్లు చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ 4 కిలోమీటర్లు ఊరికి మళ్ళీ వెళ్ళాలి. అక్కడ బస్సు ఎక్కాలి, బస్సు దిగాలి, మళ్ళీ రానుగోను 4 కిలోమీటర్లు నడవాలన్నమాట అండి. అక్కడికి మేమందరం కలిసి వెళ్తాం. ఆమెకి నాకు సీనియర్ అన్నమాట. ఆ సీనియర్ అయితే ఎవరో పిల్లోడు లెటర్ రాసి ఆమె వెళ్ళిపోతుంటే ఆ బుక్లో పెట్టాడటండి. అలాగే మరి వీళ్ళకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఒక రోజుని అది బయటపడిపోయింది. ఆ రోజు ఎందుకో దేవుడు నన్ను స్కూల్కి వెళ్ళనివ్వలేదండి. ఆ రోజు ఎందుకు నాకు వెళ్ళాలనిపించట్లేదు స్కూల్కి. ఎప్పుడు మా తల్లిదండ్రులు స్కూల్ మానిచ్చేవారు కాదు, నేను మానేదాన్ని కాదు. అప్పుడు ఆ రోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడే నన్ను దాని నుంచి తప్పించడానికేమో మనకు తెలియదు. మరి అక్కడ ఉన్న వాళ్ళందరిని అడుగుతారు కదా, అమ్మ ఆ రోజు ఏం జరిగిందని మరి కూడా ఉన్న వాళ్ళని అడుగుతారు కదండి.
అది నీకెందుకమ్మా అని గొవ్వలు నా పరిశుద్ధాత్మ తండ్రి నన్ను స్కూల్కి వెళ్ళకుండా ఏం చేశాడు, ఆపేశాడు ఆయన. అప్పుడు అమ్మ ఈరోజు స్కూల్కి వెళ్ళను అన్నాను. అదేరా ఎందుకు వెళ్ళను అంటున్నావు అన్నాను. ఊరికే అమ్మ రోజు వెళ్ళిపోతున్నాను కదా స్కూల్కి, రోజు వెళ్ళను అన్నాను. ఒప్పుకోలేదు మాకు. ఒప్పుకోకపోతే మా నాన్న దగ్గరికి వెళ్ళాను. నాన్న ఈరోజు స్కూల్కి వెళ్ళను అన్నాను. ఏరా అన్నాను. ఏం లేదు నాన్న నాకు వెళ్ళాలనిపించట్లేదు ఈరోజు అన్నాను. ఏరా ఎందుకు వెళ్ళాలనిపించట్లేదు? ఏమో తెలియదు నాన్న. మరి నాకేం తెలుసు ఎందుకు వెళ్ళాలనిపించట్లేదో? నాకేం తెలుసు? ఇది దేవుడు జరిగిస్తున్న కార్యం, ఇది వెళ్ళాలనిపించట్లేదు నాన్న అన్నాను. అలాగా సరే అయితే నీ ఇష్టం మానే అయితే. కూతురు అడగడానికి తండ్రి మానేయమంటానికి బాగుంది. ఏ కారణం ఉందని మానేయడానికి? ఒంట్లో బాగానే ఉంది కదా, దేవుని కృపలు ఎప్పుడు జ్వరాలు గట్ట వచ్చి కదండి, ఏ అనారోగ్యాలు వచ్చి కాదు అంటే ఫోన్లే ఎప్పుడు మా అంతా నన్ను అంత కదా, ఈరోజు ఎందుకో మనకి వెళ్ళాలని లేదేమో, మరి ఫోన్లే ఎప్పుడు మా అంత కదా అనేని. ఆ రోజే జరిగిందంట ఆ కాలం. అప్పుడు వాళ్ళ నాన్నగారు హెడ్ మాస్టర్ అనమాట అండి. 5th క్లాస్కి ఆయన ఆ స్కూల్కి హెడ్ మాస్టర్ అనమాట. ఆ ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా ఒక తగువు పెట్టి ఒక దోషులాగా వాళ్ళ మధ్య ఆయన నిలబడి తన కూతురు విషయంలో సమాధానం చెప్పుకోవాల్సి వచ్చిందండి. అవన్నీ మా నాన్నగారు విని ఆయన ఎంత పేరు కలిగిన ఆయన తల తీసేసింది ఆ అమ్మాయి అని చెప్పి చాలా బాధపడ్డారన్నమాట మా నాన్నగారు. కానీ కొన్ని రోజులకి కొంతకాలానికి ఒక ఆయన ఫలానా అమ్మాయి ఎవరమ్మాయి అండి అని చెప్పేసి అడిగాడట ఆయన. మా నాన్నగారు మా అమ్మగారు బట్టల షాప్కి వెళ్తే తిరిగి వచ్చేస్తున్నారట. వర్షం పడుతుందని ఆ నీడకి వెళ్ళారటండి. ఆ కొట్టి దగ్గర ఆ నీడకి వెళ్ళి నిలబడ్డారట. ఆయన కావాలని అడుగుతున్నాడట. ఒక కిళ్ళీ షాప్ ఆయన అండి ఆయన ఇటు నుంచి వస్తే అంత దూరం నుంచి కనిపిస్తాం, ఇటు నుంచి వస్తే ఇంత దూరం నుంచి కనిపిస్తామండి. ఆ సెంటర్లో ఉంటాడు ఆయన. కాలు ఒకటి లేదు, ఎందుకో మరి తీసేశారట. ఇంకా షాప్ పెట్టుకుని ఆయన బతుకుతున్నాడు అనమాట. బతుకుతుంటే ఆయన కోడిగుడ్లకి కూడా ఏం తీస్తాడట, వెంట్రుకలు తీస్తాడటండి ఆయన. అలా అడిగేటప్పటికి మా నాన్నగారికి గుండె జళ్ళు మనిపోయిందంట. ఈయనేంటి మా పాపను అడుగుతున్నాడు అనేసి. మీ పాప అని చెప్పట్లేదు ఆయన, వాళ్ళ పాపనని మరి ఆయనకి తెలుసో తెలియదు కానీ ఫలానా పాప ఇలా ఉంటుందని నా పోలికలు చెప్పి ఆ అమ్మాయి ఎవరమ్మాయి అన్న. ఏంటి బాబు ఏం జరిగింది? మరి ఆల్రెడీ ఒక అమ్మాయి అలాగ అయ్యింది కదా. అందుకని అడిగేటప్పటికి ఆయన చెప్పట్లేదంట. ఏం లేదు ఎవరమ్మాయి ఎవరమ్మాయి అన్నాడు. అంటే చివరికి ఇంకా ఆయన చెప్పట్లేదని మా అమ్మాయేనండి ఏం జరిగిందని. ఏమీ జరగలేదయ్యా, మీ అమ్మాయి బంగారమయ్యా, వజ్రమయ్యా. ఇంతకాలం నుంచి మీ అమ్మాయి తలెత్తి అటు ఇటు చూస్తుందేమో, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి నవ్వుతుందేమో అని నేను గమనించాను. కానీ అక్కడి నుంచి కనపడతారు, ఇక్కడి నుంచి కనపడతారు. నాకు నేను గమనిస్తున్నాను. ఇప్పటికి మీ అమ్మాయి తలెత్తినట్టుగాను అటు ఇటు చూసినట్టుగాని నవ్వినట్టుగాని నేను చూడలేదు. మీ అమ్మాయా బంగారమయ్యా, మీ అమ్మాయి వజ్రమయ్యా, అలాంటి అమ్మాయిని ఇప్పటికి ఎక్కడా నేను చూడలేదు అని. అమ్మాయి అనే ఈయన ఊపిరి తీసుకుని ఆనందంతో సంతోషంతో వచ్చారండి ఇంటికి. తల్లిదండ్రులు ఇద్దరు ఎలా వచ్చారు? మన బిడ్డ కొరకు ఎవరైనా మంచి సాక్ష్యం చెప్తే ఎలాగుంటుందండి తల్లిదండ్రులకి? తల్లిదండ్రులుగా మనము క్రమశిక్షణ పెట్టాలి వాళ్ళని. ఆ పిల్లలు కూడా ఎలా ఉండాలి, దాన్ని పాటించాలి. అప్పుడే కదండి అది జరుగుతుంది, లేకపోతే జరుగుతుందా చెప్పండి? అప్పుడు ఇంటికి వచ్చి నాకు చెప్పారన్నమాట అండి, ఇలాగని నిన్ను అక్కడ చేపలు ఉన్నాయా అని ఎందుకు అడుగుతానో తెలుసా? చేపల గురించి అడగట్లేదు నేను, నువ్వు అటు ఇటు చూస్తున్నావో లేదని నేను అడుగుతున్నానని అప్పుడు చెప్పింది. అమ్మో ఇలా చెక్ చేస్తున్నారా నన్ను అనుకున్నాను. బంగారాన్ని చెక్ చేసిన అలాగే ఉంటుంది, చెక్ చేయకపోయినా అలాగే ఉంటుంది. అవునంటారా కాదంటారా? బంగారం
ఎక్కడ పెట్టినా అది బంగారమే. అందుకే అంటారు మన బుద్ధి ఎలా ఉండాలంట, బంగారంలాగా ఉండాలటండి. ఆ బంగారంలాగా ఉండాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మీరు బుద్ధిమంతులైతే, మన బుద్ధి కావాలి దేవుడికి. మనం ఎలాగ ఉన్నాము అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంది? మన బుద్ధి మీద ఆధారపడి ఉంది. మన బుద్ధి మీద ఆధారపడి ఉంది. మా వారితో సంబంధం సెటిల్ అయిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసుకుందామని అక్కడ తెలుసున్న వాళ్ళ ఇంటికి వెళ్ళారటండి, వాళ్ళ బంధువులు. వెళితే ఆ ఇంటి ఆవిడ అన్నదంట, ఎవరి గురించి అడుగుతున్నారు మీరు? నన్ను అడిగితే అడిగారు కానీ ఇంకెవరిని కూడా ఈ అమ్మాయి గురించి అడగకండి. ఆ అమ్మాయి ఎలాంటిదో తెలుసా? ఒక తక్కిట్లో బంగారాన్ని పెట్టి ఒక తక్కిట్లో ఆ అమ్మాయిని పెడితే ఆ అమ్మాయే తోగుతుంది, బంగారమే తేలిపోదు. అలాంటి అమ్మాయి ఆ అమ్మాయి. ఇంకెప్పుడు ఆ అమ్మాయి గురించి ఎవరిని అడగకుండా తిన్నగా వెళ్ళిపోండి మీ ఇంటికి అన్నదంట. ఆ తర్వాత చెప్పారు, అయ్యగారు నీ గురించి ఇలాగ ఎంక్వైరీ చేస్తే మా ఊళ్ళు పలానా వాళ్ళు ఇలా చెప్పారట, ఎవరిని అడిగినా మీకు ఇదే చెప్తారు, వెళ్ళండి అన్నదట. అలాంటి అమ్మాయి మీకు దొరికింది అంటే మీరు చాలా అదృష్టవంతులు. ఇలాంటి అమ్మాయిలు ఉండరు అసలు. ఇలాంటి వాళ్ళు ఎక్కడనే మీరు ఎక్కడ వెతికినా దొరకరు ఇలాంటి వాళ్ళు. అలాంటి అమ్మాయి మీకు దొరికిందంటే మీరు చాలా అదృష్టవంతులు, వెళ్ళిపోండి అన్నారంట. ఎక్కడ జరుగుతుంది ఇదంతానే? మన బుద్ధిలో. మన బుద్ధి చాలా విలువైందండి. దేవుడికి ఏది విలువగా చూస్తున్నాడో మన బుద్ధిని చూస్తున్నాడు. బుద్ధిమంతులు బుద్ధి లేని వారు అని అక్కడ చెప్పి ఎవరు ఎత్తబడ్డారని చెప్పాడు ఆయన? బుద్ధి కలిగిన కన్యకల గురించి చెప్పాడు ఆయన అక్కడ. అంటే నా గురించి ఏదో నేను గొప్పగా చెప్పాలని నేను చెప్పలేదు. ఈ పాయింట్ ఇక్కడ ఎందుకు చెప్పించాడో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పాయింట్ ఇప్పుడు చెప్పించాడు అంటే ఇది నా కోసం కాదు, ఇది ఎవరికో అవసరం ఉంది కనుక ఈ టైంలో ఈ విషయాన్ని చెప్పించాడు. ఇది ఎవరికి అవసరమో నాకు తెలియదు. చెప్పానండి ఎప్పుడైనా ఇలాంటి విషయాలు మీకు చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు చెప్పించాడో నాకు తెలియదు. ఆయన మనకు చెప్పించాడు అంటే ఏం చేయాలి? మనం మన బిడ్డల విషయంలో జాగ్రత్త వహించమని చెప్తాడండి ఆయన. అందుకు చెప్పిస్తాడు. ఊరికని చెప్పించడం. ఒక మాట తన యొక్క యాజకుల ద్వారా చెప్పించాడు అంటే, తన ప్రవక్తల ద్వారా చెప్పించాడు అంటే ఊరికని ఎప్పుడూ చెప్పడం. అది ఏదో మనకు అవసరము ఉంటే తప్ప. మనం తెలుసుకోవాల్సింది ఏదో ఉంది, మనం చేయాల్సింది ఏదో ఉంది. అందుకే చెప్పిస్తాడు ఆయన. ఒక చెవితో విని ఒక చెవితో వదిలేయమని కాదు ఇలాంటివి చెప్పించేది. అదేం చేయాలి? మనం తీసుకోవాలండి. దాన్ని మనము తీసుకోవాలి. ఇంత త్వరగా ఎందుకు వచ్చారు ఈరోజు? మీరు ఇంత త్వరగా రారు కదా, ఎలాగొచ్చారు మీరు? త్వరగా వచ్చినందుకు సంతోషపడలేదు అతను. రావడానికి గల కారణం ఏంటో అడుగుతున్నాడు ఆయన. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఎవరో ఒక ఐగుప్తీయుడిలాగా ఉన్నాడు నానా అతను. ఇలాగా పురుషులందరూ వచ్చి వాళ్ళ తోడేసుకుని మందలకు పెట్టుకుంటున్నారు, కానీ మమ్మల్ని పక్కకే తోసేశారు, మమ్మల్ని తోడుకొనివ్వట్లేదు. అది చూశాడు ఆ అబ్బాయి. చూసి మాకు సహాయం చేశాడు అన్న. అవునా, మీకింత సహాయం చేసిన అతన్ని ఇంటికి ఎందుకు పిలవలేదు అన్నాడు ఆయన. ఎంత హెల్ప్ చేసావు కదా, రా వచ్చే మా ఇంటికి వచ్చి ఆయన తీసుకెళ్ళారండి ఆ పిల్లలు. మగపిల్లోని ఇంటికి తీసుకెళ్తే తల్లిదండ్రి ఏం చెయ్యాలి? ఒక ఆడపిల్లని తీసుకొస్తే పర్వాలేదు. ఫ్రెండ్స్ అంటే ఎవరు ఉండాలి? మగపిల్లలకు మగపిల్లలు ఉండాలి, ఆడపిల్లలకు ఆడపిల్లలు ఉండాలి. మగవాళ్ళకి ఆడపిల్లలు, ఆడవాళ్ళకి మగపిల్లలు ఉండకూడదు. ఆ విషయంలో తండ్రి సంతోషించాడా లేదా? సంతోషించాడా లేదా? అయ్య బాబు మాకింత సహాయం చేసేవు కదా, రా వచ్చే మా ఇంటికి వచ్చే అని తీసుకెళ్ళిపోయారండి ఆ పిల్లలు. ఎందుకు తీసుకెళ్ళలేదంటారు? మగపిల్లల ఇంటికి తీసుకెళ్ళకూడదు, ముఖ్యంగా వాళ్ళతో ఫ్రెండ్షిప్
పెట్టుకోకూడదు. ఆడపిల్లలతో ఫ్రెండ్షిప్ పెట్టుకోవచ్చు. ఆడపిల్లలు కూడా చాలా పనికిమాలోళ్ళు ఉన్నారండి ఈ రోజుల్లో. ఎందుకంటే బయట అలాంటివి చూస్తున్నాం, వింటున్నాం అలాంటివి. అందుకే స్నేహితులను కూడా ఎంచుకునేటప్పుడు భక్తి కలిగిన పిల్లల్ని ఎంచుకోవాలి, ఎవరిని పడితే వాళ్ళని ఎంచుకోకూడదు. దైవ భయం కలిగిన వాళ్ళో కాదో చూసుకోవాలి. మాట్లాడటం తప్పు కాదు, ఫ్రెండ్షిప్ అవతల వాళ్ళని బట్టి అవతల వాళ్ళు పాడైపోయే అవకాశాలు ఉంటాయి. తీసుకెళ్ళారండి ఆ పిల్లలు సహాయం చేశాడని. తీసుకురాలేదు నాన్న అన్నాడు. సరే వెళ్ళి తీసుకుని రండి అన్నాడు. మిమ్మల్ని అండి మా నాన్నగారు రమ్మంటున్నారండి అని అప్పుడు పిలిచారండి. ఎప్పుడు? తండ్రి పర్మిషన్ తీసుకుని అప్పుడు పిలిచారు. కొంతమంది అన్నీ జరిగించేస్తారు అక్కడ, ఏమీ తెలియనట్టు తల్లికి తండ్రికి పరిచయాలు చేస్తారు. ఇది ఎంత దరిద్రం! అది మోసమా కాదా? చేయాల్సినవన్నీ చేసేస్తారండి, ఏమీ తెలియనట్టు అప్పుడే పరిచయం చేస్తారన్నమాట. అదా పరిచయం చేయటం అంటే? ఆ పిల్లలు ఎలా తీసుకెళ్ళారు? తండ్రి పర్మిషన్తో అప్పుడు తీసుకెళ్ళారు వాళ్ళు. అప్పటి వరకు ఏమైనా అతనితో పెట్టుకున్నారండి? వాళ్ళు యవన పిల్లలే, ఇతను యవనస్తుడే, రాజకుమారుడు. పైగా ఏమైపోవాలి వాళ్ళు? ఆకర్షింపబడిపోలే వద్దా? ఆకర్షింపబడ్డారా? క్రీస్తు రక్తంలో మనము కడగబడితే, దేవుని వాక్యం మనలో ఉంటే, దేవుని ఆత్మచేత మనం నడిపించబడితే ఎటువంటి ఆకర్షణలకే లోనవ్వరు. ఈ లోపాలు ఉంటేనే ఆకర్షణకు గురైపోయే అవకాశాలు ఉంటాయండి. అందుకే తల్లిదండ్రులుగా మనం ఎవరిని పరిచయం చేయాలి? దేవుణ్ణి పరిచయం చేయాలి. దేవునితో కనెక్ట్ అయిపోవాలి ఆ పిల్లలు. అప్పుడే వాళ్ళ చక్కగా వాళ్ళ నడవడిక బాగుంటుంది, వాళ్ళ బుద్ధులు బాగుంటాయి, వాళ్ళ ఆలోచనలు బాగుంటాయి, వాళ్ళ చూపులు బాగుంటాయి, వాళ్ళ ప్రవర్తన బాగుంటుంది, సమస్తము బాగుంటుంది. అప్పుడు వెళ్ళాడు ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి. ఆ అబ్బాయి, మీకు ఎంత హెల్ప్ చేశాను కదా, నాకు ఇక్కడ ఎవరు లేరు తెలిసిన వాళ్ళు, మీ ఇంటికి వచ్చేస్తానని వెళ్ళిపోయాడండి వాళ్ళ ఇంటికి. ఆ అబ్బాయి వెళ్ళలేదు, ఆ అమ్మాయిలు తీసుకెళ్ళలేదు. తండ్రి కబురు పంపించిన తర్వాత అప్పుడు వాళ్ళు వచ్చారు, అప్పుడే అతను వెళ్ళాడు. ఇది ఎలా ఉంది మరి? ఇది ఒక క్రమశిక్షణ పద్ధతి లాగే ఉందా, లేకపోతే క్రమశిక్షణ లేకుండా కనపడుతుంది ఇక్కడ? చెప్పండి. అప్పుడు వెళ్ళిన తర్వాత ఏంటి నీ కథ ఏంటి, నీ హిస్టరీ ఏంటి, నీ పరిస్థితి ఏంటి మొత్తం అడిగాడు అతను. ఎక్కడ అబద్ధం చెప్పకుండా మొత్తం జరిగిందంతా చెప్పేశాడు. సరే, ఇక్కడ ఎవరూ లేరంటున్నావు కదా, నా ఇంట్లో ఉండిపోయితే నాకు మంద ఉంది కదా, మంద ఇస్తాను, మందని మేపు అన్నాడు ఆయన. సరేనండి అన్నాడు. అని ప్రతిరోజు ఆ మందని మేపడానికి వెళ్తున్నాడు, వాళ్ళ భోజనం పెడుతున్నారు. యవన ప్రాయంలో ఉన్నాడు కదా, సరే ఎవరూ లేరంటున్నాడు కదా, సరే యవనస్తుడు, మరి నాకు యవన పిల్లలు ఉన్నారు, నీకు ఇష్టమైతే నా కుమార్తెనిచ్చి నీకు పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాడు. మరి ఎందుకంటే తల్లిదండ్రులు లేరు అక్కడ, ఎవరు లేరు, నాన్న వాళ్ళు ఎవరు లేరు అక్కడ. సరేనండి అన్నాడు. తన కుమార్తెనిచ్చి ఏం చేశాడు? పెళ్లి చేసేసాడు. చేసిన తర్వాత అతనికి ఇద్దరు కుమారులు కలిగారు. కలిగిన తర్వాత ఇతను ఆ మందను రోజు మేపుకుంటానే ఉన్నాడు, వెళ్తున్నాడు వస్తున్నాడు. అక్కడ ఎటువంటి పిచ్చి వేషాలు వేయట్లేదు. ఏ బాధ్యత ఆ మామగారు తనకు అప్పచెప్పాడో ఆ బాధ్యత అతను ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తున్నాడు. అయితే
మా అమ్మ చాలా విషయాలు చెప్పింది. ఇక దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, ఏది నాకు ఇంకా జరగటం లేదు అని చెప్పి ఆయన మనసులో బాధ కలుగుతుంది. అప్పటికి 80 సంవత్సరాలు అయిందండి. ఎంత వయసు వచ్చింది ఆయనకి? అంటే ఎంత తర్ఫీదులు ఇచ్చాడు ఇప్పుడు దేవుడు ఈయనకి. చూసారా ఎన్ని విషయాల్లో ఆయనకి తర్ఫీదు ఇచ్చేసాడో చూసారా. ఆ తర్ఫీదులు ఇచ్చి అప్పుడు ప్రత్యక్షత కలిగింది. ఎప్పుడులాగే ఆ రోజు మందను తోలుకెళ్ళిపోయాడు, మందను మేపుతున్నాడు. అతని హృదయంలో బాధ కలుగుతూ ఉంది. ఏంటి నా పిలుపు ఏంటి, నేనేంటి, నా పరిస్థితి ఏంటి అని అన్నీ ఆలోచిస్తున్నాడు ఆయన. ఆలోచిస్తుంటే దేవుడు ఏం చేశాడు, ఇక నీకు టైం అయిపోయిందా, నువ్వింకా ఇక్కడ ఉండొద్దు, ఇంకా టైం అయిపోయింది, నీకు ఎక్కడ ఉండే టైము అయిపోయింది, ఇంకా రా వచ్చేయి అన్నట్టు ఒక పొదలో ఆయన ప్రత్యక్షత కలిగిందండి. పొద కాలిపోతుందంట, కానీ మంటలు వచ్చేస్తున్నాయి, కానీ పొద కాలట్లేదు. ఏంటి మంటలు రావడం ఏంటి, పొద కాలకపోవడం ఏంటి, చాలా విచిత్రంగా ఉందేంటి అని ఆ తట్టు వెళ్తూ ఉన్నాడట. అప్పుడు అందులో నుంచి స్వరం వినబడుతుంది. అగ్నిలో నుంచి ప్రత్యక్షమయ్యాడు దేవుడు. నా వాక్యం అగ్ని వంటిది కాదా, చాకల వాని చేతిలో సబ్బు వంటిది కాదా అంటున్నాడు ఆయన. అన్నాడా లేదా? ఆ అగ్ని జ్వాలల్లో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు ఆయనతోటి. మోషే మోషే, నువ్వు నిలిచిన స్థలము పరిశుద్ధమైంది, నీ చెప్పులు విడిచి అప్పుడు రా అన్నాడు దేవుడు. ఆ చెప్పులు అక్కడ విడిచిపెట్టి అప్పుడు వచ్చినప్పుడు దేవుడు నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఐగుప్తు దేశం వెళ్ళిపో అన్నాడు. నా బిడ్డలో మూలుగుతున్నారు, ఆ మూలుగు విన్నాను, ఐగుప్తికి వాళ్ళకే నేను తీర్పు తీర్చాలనుకుంటున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళిపోవాలన్నాడు దేవుడు. ప్రభు అక్కడి నుంచే కదా నేను వచ్చేసాను, మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళమంటున్నావు, నన్ను వాళ్ళు నమ్ముతారా ప్రభు అని అంటున్నాడు. లేదు, నేను నీకు తోడుగా ఉంటాను మోషే, నువ్వు వెళ్ళిపో అన్నాడు. మరి నీ పేరేంటి? నా పేరు ఉన్నవాడు. నా పేరేంటి? ఉన్నవాడు. మరి నువ్వు నన్ను పంపావని సూచన ఏంటి ప్రభువా? నీ చేతిలో ఉన్నదేంటి అన్నాడు ఆయన. కర్ర అన్నాడు. గొర్రెలు మేపడానికి ఏం ఉపయోగిస్తారు? ఆ కర్రను కిందయ్యి అన్నాడు, వేసాడు. తోక పట్టుకో అన్నాడు, తోక పట్టుకున్నాడు, కర్ర అయిపోయింది. మళ్ళీ పడేయమన్నాడు, మళ్ళీ పడేశాడు, మళ్ళీ పాము అయింది అది. మళ్ళీ తోక పట్టుకోమన్నాడు, తోక పట్టుకున్నాడు, కర్ర అయిపోయింది. ఇప్పుడు అతని చేతిలో ఉన్న కర్రనే యెహోవా కర్రగా మార్చి వేసాడట. హల్లెలూయా. అది అప్పటి వరకు గొర్రెలు కాసే కర్ర, కానీ ఇప్పుడు ఎలా మార్చాడు దేవుడు దాన్ని? దేవుని కర్రగా మారిపోయింది ఇప్పుడు అది. దాని ద్వారా ఇప్పుడు ఏం జరగాలి? అక్కడ అద్భుతాలు జరగాలి. అక్కడ నీ కుడి హస్తము తీసి నీ రొమ్ము మీద పెట్టుకో అన్నాడు. రొమ్ము మీద పెట్టుకుంటే అదేమైపోయింది? కుష్టి వచ్చేసిందంట, హిమము వంటి కుష్టి వచ్చేసిందంట. మరలా తీసి నీ గుండెల మీద పెట్టుకోమన్నాడు, రొమ్ము మీద పెట్టుకోమన్నాడు. మళ్ళీ పెట్టుకున్నాడు, మళ్ళీ వచ్చేసింది. కుష్టి వస్తుంది పోతుంది, కుష్టి వస్తుంది పోతుంది. ఈ రెండు చాలా, నేను నీతో ఉన్నాను అనడానికి 2 రుజువులు చాలా, ఇంకా కావాలా అన్నాడు. ఇంకొద్దు ప్రభువా, చాలు. నమ్ముతావా? నమ్మాను ప్రభువా అన్నాడు. మరి ఇశ్రాయేలీలు నువ్వు పంపావని నమ్మకపోతే ఏం చెయ్యాలి ప్రభువా? నేనేం చెయ్యాలో నేను చెప్తాను, అక్కడికి వెళ్ళిపోను అన్నాడు. వెళ్ళిపోయాడు. భార్యను అక్కడే వదిలేశాడు, పిల్లల్ని అక్కడే వదిలేశాడు, వెళ్ళిపోయాడు. దేవుడు మరి ఐగుప్తు దేశం వెళ్ళమంటున్నాడండి. మరి నేను వెళ్ళాలి అని చెప్పాడు మామగారితో. మరి ఈ పిల్లలు, ఈ భార్య, మరి వీళ్ళు ఎలా బాబు అన్నాడు. తర్వాత చూస్తానండి, ప్రస్తుతానికి మీ దగ్గర ఉంచండి వీళ్ళని
వాళ్ళని అక్కడే పెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో తర్వాత నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు అయ్యేది కాదు ఇది. ఈ రోజుతో ఇంకా నేను ముగించాలనుకుంటున్నాను. మిగిలింది శుక్రవారం నేను దీన్ని కంటిన్యూ చేస్తాను. ప్రార్థన చేసుకుందాం మోకరించి. మీలో ఎవరికైనా ప్రేరేపణ కలిగితే క్లుప్తంగా చిన్న ప్రార్థన చేయండి.